అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి డిసెంబర్ 4 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన గురువు పేరు వచ్చి పండిత్ రాజు గారు అండి. మీరు సంప్రసల్ ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మన గురుగారు దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కారం తెలుపుతారండి. అంటే స్త్రీ పురుష గుప్త సమస్యలు కూడా పరిష్కారం తెలుపుతారు. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% రిజల్ట్ మీకే తెలుస్తుందండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున స్వర్ణయుగం మొదలైందని చెప్పుకోవచ్చండి. రేపటి రోజున మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీకు రేపటి రోజున స్వర్ణయుగం అయితే ఉండబోతుంది అనమాట. అలాగే మీ మనసు చాలా ప్రశాంతంగా అనిపించినటువంటి రోజుగా చెప్పుకోవాలి. అంతేకాకుండా మరింత ఎక్కువగా మీలో తేలినటువంటి విషయాలను ఆసక్తికరంగా తెలుసుకునేటువంటి ఒక కుతూహలం కూడా రేపటి రోజున మీకు అనుభవంలోకి అయితే వస్తుంది. అలాగే రేపటి రోజున ముందు రోజుల్లో మీకు ఏ విషయంలో అయినా కానీ జాగ్రత్తగా ఉండాలి. ఏ అవకాశాలు మీరు వాడుకోవాలనేటువంటి ఒక సూచన కూడా రేపటి రోజు మీకు తెలుస్తుంది. మొదటగా ఈ రాశివారు అంటే చాలా అద్భుతమైనటువంటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు ఏది అనుకుంటే అది వీరి శక్తో తెలియదు, లేదంటే వీరి యొక్క అదృష్టమో తెలియదు, కానీ మనస్సాక్షో వీరు చేసినటువంటి కొన్ని పుణ్యకర్మల వలన కానీ ఏదైనా జరుగుతుందంటే వీరికి ముందే తెలుస్తూ ఉంటుంది. భగవంతుడు వీరికి ఇచ్చిన ఒక వరం అని చెప్పుకోవచ్చండి. ఇక వీళ్ళు రేపటి రోజున అప్రమత్తంగా వీరిని కొంచెం జాగ్రత్త పరుస్తుంది. అలాగే ఏదైనా ప్రమాదం కావచ్చు, లేదంటే ఏదైనా ఒక శుభకార్యం కావచ్చు, ఇలా ముందుగా జరిగేటువంటి దానివల్ల ఒక అంచనా వేసి పసిగడతారు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ రాశి వారికి మంచి తేజస్తో ముఖవచ్చస్తో ఎదుటి వ్యక్తుల్ని ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటారు. మీ జీవితంలో చాలా పాజిటివ్ మార్పులకు రాబోతున్న రోజులు దారితీయబోతున్నాయి. ముఖ్యంగా మీ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం కలగబోతుంది. అయితే రేపటి రోజు మీ యొక్క అధ్యాయం అనేది కొత్తగా ప్రారంభించబోతున్నారు. అయితే సమాజంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, దైవ గ్రహం ఉన్నటువంటి గురువు ఉండటం వల్ల మీరు చేసినటువంటి పనికి మంచి గుర్తింపు రాబోతుంది. అలాగే మీ ఆఫీస్లో మీ పై అధికారులు మిమ్మల్ని బాగా గమనిస్తారు, అబ్జర్వ్ చేస్తారు, మీ పనికి తగినటువంటి ప్రశంసలు ఇస్తారు. ఇది మీ కెరీర్కు ఏంటంటే చాలా ప్లస్ పాయింట్గా ఉండబోతుంది. అలాగే ఇక మరొక విషయం ఏమిటంటే కనుక బలమైనటువంటి గ్రహాలు ఈ రాశికి ఎంతో అద్భుతంగా గ్రహం యొక్క కలయిక సంచారం వలన మీ యొక్క రాశి వారికి ఏంటంటే అద్భుతమైనటువంటి యోగం కలగబోతుంది. అంతేకాకుండా మీకు ఒక రకమైనటువంటి మంచి ప్రొడక్షన్స్ కూడా లభించబోతున్నాయి. చాలా కాలం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శత్రువులు మీరు పనిచే చోట కావచ్చు, ఇక ఇతర ఎక్కడైనా సరే రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా అయితే ఉండబోతున్నారు. అదేవిధంగా రేపటి రోజు మీరు సైలెంట్గా అయితే ఉండడం అయితే మంచిది. అలాగే రేపటి రోజు ధైర్యం కూడా ఉందని చెప్పుకోవాలి. అప్పుల సమస్యలు ఉన్నవారికి కూడా రేపటి రోజు ఒక అద్భుతమైన సమయం అండి. పాత అప్పులు తీర్చడానికి కావాల్సినటువంటి డబ్బు కూడా మీకు సమకూరుతుంది. ఇక ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి గొప్ప లాభస్థానాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. డబ్బు ఎక్కువగా మీ చేతికి అయితే రాబోతుంది. అనుకోని విధంగా మీ చేతిలో డబ్బు అయితే అన్ని రకాలుగా కూడా రాబోతుందని చెప్పొచ్చు. అదేవిధంగా రేపటి రోజు మీ జీవితంలో జరిగే ఒక సంఘటన అన్ని రకాల మార్పుకైతే పరిష్కారం చూపించబోతుంది. మీ అనుభవాలు మిమ్మల్ని తీవ్రంగా గాయపరిచినప్పటికీ మీరు మీ మనస్తాన్ని మాత్రం ఎప్పుడు విడిచిపెట్టుకోలేదు. చాలా సున్నితమైనటువంటి మనసుతో ఉంటారు. ఎటు వారి కష్టాన్ని చూసి తట్టుకొని చలించిపోతారు. అలాగే వారి కష్టాల్లో పాలు పంచుకోవాలని చెప్పి తోచిన సహాయాన్ని చేస్తూ ఉంటారు. అలాగే రేపటి రోజు మీరు సమాజం అలా ఉండాలని కూడా ఐడియా కొద్ది మీరు వస్తారు. రేపటి రోజు మీరు ఒంటరిగా ఎన్నో కష్టాలను, బాధలను, అవమానాలు భరించారు. జీవితంలో ఎన్నో విలువలను వాటిని కోల్పోయారు. అయితే రేపటి ఒంటరి పోరాటం ఉంటుంది చూడండి, మిమ్మల్ని మరింత బలవంతం చేస్తుంది. మీకు కుటుంబ బరువుబాతులు కూడా ఎక్కువగానే ఉంటాయి. వారి సంతోషం కోసం మీరు రేయిపాలు కూడా కష్టపడతారు. ఇక మీ సుఖాన్ని కూడా త్యాగం చేసే ఎటు వ్యక్తుల కోసం పాటుపడిన గొప్ప వ్యక్తులు. ఈ త్యాగమే జీవితానికి మీరు పడినటువంటి కష్టానికి భగవంతుడు ప్రతిఫలాన్ని అయితే ఇవ్వబోతున్నాడు. ఇక రేపటి రోజున చాలా అందమైనటువంటి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు రాబోతుందండి. అయితే అందులో అద్భుతమైనటువంటి లాభాలను మీరు ఎందులో గణించబోతున్నారో కూడా చెప్తాము.
ఇక మీ మార్గంలో ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు ఎదురైనా కానీ అవి గాలి కొట్టిపోయినట్లుగా మాయమైపోతాయి. మీ కుటుంబంలో చాలా కాలంగా ఉన్న గొడవలు కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు, అనారోగ్య సమస్యలే కావచ్చు, ఇవి కూడా తొలగిపోతాయి. కష్టాల నుండి సంపూర్ణ విముక్తి లభిస్తుంది. ప్రశాంతమైనటువంటి ఆనంద వాతావరణం నెలకొంటుంది. సర్వగ్రహాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మీ జీవితంలో సానుకూల శక్తిని నింపబోతున్నాయి. దానివల్ల ఏంటంటే మీకు అడుగడుగును కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఎప్పటి నుండి ఆగిపోయిన పనులు, ప్రణాళికలు వాటంతట అవే ఊహించిన విధంగా పూర్తవుతాయి. అలాగే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు కూడా రెట్టింపు అవుతాయి. అయితే మీ మనసుని ఏంటంటే గత కొంతకాలంగా మానసికపరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంది. అవి ఉన్నప్పుడు కూడా మనసుకు మానసిక ప్రశాంతత లేకపోతే ఎన్ని ఉన్నా కూడా వ్యర్థమేనండి. అయితే మీరు చాలా రకాల నెగిటివ్ ఆలోచనలతో మీ మనసు అనేది పూర్తిగా మునిగిపోయి రకరకాల ఆలోచనలకు గురవుతూ ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఎలా ఉంటుందో, ఈరోజు ఇలా ఉంది రేపు ఎలా ఉంటుందో, సమాజం ఎటు వెళ్ళిపోతుందో, మనం ఇలా చేస్తే బాగుండు, తర్వాత మనకంటే ఎవరున్నా, ఇటువంటి రకరకాల నెగిటివ్ ఆలోచనలతో మనం అనేది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండమండి. ఎప్పుడు కూడా ఎవరో ఒకరు వెళ్ళిపోతూ ఉండాల్సింది తప్పదు. అయితే మనం ఉన్నన్ని రోజులు కూడా మన ఆలోచనలు కొంచెం పక్కన పెట్టి, నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టి మనసును ప్రశాంతంగా శాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఎన్నో ఇబ్బందులు, నష్టాలు ప్రతి మనిషి కూడా ఉంటాయి. కాబట్టి మన మనసు అనేది ప్రశాంతంగా ఉంటేనే మనం ఏ పనైనా కానీ స్థిమితంగా చేయగలుగుతాం. కాబట్టి మన మీద ఆధారపడినటువంటి మన కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే మనకై మన భూమి మీదకి వచ్చింది ఎవరో ఊరికే రారండి. భగవంతుడు ఏదో ఒక విధంగా మనకు ఒక పనిని అప్పచెప్పి పంపిస్తారు. కాబట్టి ఆ మార్గాన్ని మనం ఒక చాలా చక్కగా సుగమనం చేసి వెళ్ళిపోవాలి. కాబట్టి పనిని సంకల్పించుకొని దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టినటువంటి కార్యదక్షత మీకు ఎక్కువగా ఉంటుంది. మీ బలం ఏంటో, మీకు సామర్థ్యం ఏంటో మీకు తెలుసుకోలేకపోతున్నారు. అందువల్ల ఎప్పుడు కూడా మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకుంటున్నారు. మీలో అనంతమైనటువంటి శక్తి దాగుందండి. ఈ విషయాన్ని మీరు గుర్తించడం లేదు. అయితే రేపటి రోజు మీకు చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో పెరిగిపోయినటువంటి కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి రేపటి రోజు భగవంతుడు మీకు మంచి అవకాశం అనేది ఇవ్వబోతున్నాడు. కాబట్టి అవకాశాలు అందిపుచ్చుకోండి. అన్నిటికంటే కూడా పెద్ద విజయం అనేది రేపటి రోజు మిమ్మల్ని వరించబోతుంది. అది కూడా ఒక కొత్త పరిచయంతో ఏర్పడినటువంటి వ్యక్తి ద్వారా మీ జీవితంలో మీకు అంతున్నటువంటి సంతోషాన్ని, అలాగే ఒక బంధం అనేది మరింత ఎక్కువ బలపడి మీ జీవితాన్ని చాలా ఆనందభరితం చేయబోతుంది. చెప్పాలంటే రేపటి రోజున SR అనేటువంటి పేరుతో ఎవరైనా అక్షరాలు, ఈ 2 పేర్లతో ఎవరైతే అక్షరము ఈ 2 అక్షరాలతో ఉన్నవారితోటి రేపటి రోజు మీకు కొత్త ప్రయాణం మొదలవబోతుంది. ఈ పేర్లతో ఉన్నవారు కొత్త వ్యక్తులు మీ జీవితంలో రాబోతున్నారు. ఆ వ్యక్తులతో మీ జీవితం చాలా అద్భుతంగా ముందు ముందు రోజుల్లో మారబోతుంది. మీ ఇంట్లో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయి. అంటే ఆదాయ మార్గాలు మీరు చేసినటువంటి పనికి మరింత ఎక్కువగా రెట్టింపు రకాల్లో వస్తుంది. ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది. ఇక అలాగే విద్యార్థులు కూడా మీ లక్ష్యాలను చేరుకుంటారు. తల్లిదండ్రుల యొక్క కళ్ళను, అలాగే గురువులకు మంచి పేరు కూడా తెస్తారు. వ్యాపారస్తులకైతే ఇప్పటి వరకు ఎదురైన నష్టాలు, ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో ఊహించినట్టు లాభాలు కూడా వస్తాయి. అలాగే మీకు కొత్త ఒప్పందాలు కూడా కుదురుతాయి. మీ వ్యాపారం నలుమూలలా విస్తరిస్తుంది. మీ కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు పెరిగి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. అలాగే ఉద్యోగస్తులకైతే త్వరలో జీతాలు పెరిగే శుభవార్తలు వస్తాయి. ఇక మీరు ఎప్పటి నుండో ఎదురుచూసినటువంటి మంచి మంచి శుభవార్తలు, అలాగే ఒక మంచి బలమైనటువంటి అవకాశం రేపటి రోజు మీ ముందుకు రాబోతుంది. అలాగే రేపటి రోజు మంచి స్థిరమైనటువంటి ఉద్యోగంలో కూడా కొంతమంది స్థిరపడబోతున్నారు. మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఇక మీకు జాలి, కరుణ గుణాలు ఎక్కువగా ఉంటాయండి. ఆపదలో ఉన్నవారిని చూసి మీరు చలించిపోతూ ఉంటారు. వారికి తప్పకుండా సహాయం చేయాలని చెప్పి ముందుకు వెళ్తారు. నా వాళ్ళు అనుకున్న వారి కోసం మీరు ఏదైనా చేయడానికి వెనకాడరు. వారికి ఏ కష్టం వచ్చినా కూడా అండగా ఉంటారు. ఇది మీకు చాలా గొప్ప లక్షణం అండి. మీరు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని, ఉన్నత స్థానంలో జీవించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి రేపటి రోజు మీరు భగవంతుడు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. అలాగే రేపటి రోజు మీరు చేసే పెద్ద పెద్ద కోరికలు కానీ, ఆశయాలు కానీ ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి సమయం రాబోతుంది. మీ కళలు నిజం కాబోతున్నాయి. సిద్ధంగా అయితే ఉండండి. ఇక రేపటి రోజు మీరు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. ఇంట్లో లక్ష్మీదేవి ఆరాధనతో పాటు మీ ఇష్టదేవ నామస్మరణ, ఇష్టదేవుని యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే కులదేవత యొక్క ఆరాధన చేసుకోండి. మీ తప్పకుండా మీ ఇంటి దైవ ఆరాధన చాలా ముఖ్యమండి. మనం ఎన్ని చేసుకున్నా కానీ ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇంటి దైవానికి ఇవ్వాల్సిందే. కాబట్టి మనకు ఎప్పుడైనా కానీ బయటకు వెళ్ళి ఎంతమంది ఆశీర్వచనాలు తీసుకున్నా కానీ, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకున్నా, వాళ్ళను బాధ పెట్టి వాళ్ళ ఆశీర్వాదాలు లేకుండా మనం సంతోషంగా ఉంటే ఎప్పటికి కూడా మనకు అది పని చేయదండి, వ్యర్థమే అవుతుంది. కాబట్టి అలాంటిదే మనం ఎంతమంది భగవంతుని ఆరాధించినా కూడా మనకు ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇంటి దైవానికి, కులదైవానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి మన కులదైవం ఎవరైనా తెలియకపోతే మన పెద్దలను, అంటే మన కులానికి సంబంధించిన పెద్ద మనుషులను అడిగితే పెద్దవాళ్ళు చెప్తారు. మీ పెద్దవాళ్ళు అడిగితే చెప్తారు కులదైవ ఆరాధన చేసుకోండి. ఒకవేళ తెలియకపోతే కనీసము ఆరాధన కాకపోయినా నామస్మరణ చేసుకున్నా సరిపోతుంది. ఇలా చేసుకోండి. చక్కగా మీ జీవితంలో మీరు మంచి స్థాయికి ఎదుగుతారు.
మీ ఇంటిని పరిసరాలను శుభ్రంగా పవిత్రంగా ఉంచుకోండి. ఇంట్లో ఎలాంటి చెత్త చెదారం లేకుండా బూజులు లేకుండా శుభ్రంగా ఉంచుకోండి. ఎందుకంటే లక్ష్మీదేవి ఎంతో శుభ్రత ఎక్కువగా ఇష్టం అన్నమాట. కాబట్టి శుభ్రంగా ఉంచడం అమ్మవారిని నివసిస్తుంది. అలాగే రేపటి రోజు ఇంట్లో అనవసరమైనటువంటి గొడవలు వాదనలు పెట్టుకోకండి. ప్రశాంతంగా వాతావరణాన్ని ఎంజాయ్ చేయండి. అలాగే రేపటి రోజున శివనామస్మరణ చేసుకోవడం వల్ల కూడా మీకన్నా కూడా 1000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి రేపటి రోజున లక్ష్మీదేవి ఆరాధన, పరమేశ్వరుని యొక్క ఆరాధన, ముఖ్యంగా రేపటి రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయటం మాత్రము అన్ని రకాలుగా శుభప్రదమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా ఇస్తుంది. రేపటి రోజున వినాయక స్వామి గుళ్ళో ఎక్కడైనా సరే గరికమాలను సమర్పించి వెంకటేశ్వర స్వామి గుళ్ళో పిండి దీపాలను వెలిగించడం ద్వారా మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది. మరి తెలిసిందాకా అండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.